రీసెంట్ గా జరుగుతున్న లడ్డు కాంట్రవర్సీ గురించి అందరికి తెలిసిందే. తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువుల నుంచి వచ్చిన నూనెను వాడారని చెప్పి సిబిఎన్ గారు అంటున్నారు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ అనేవి రేజ్ అయ్యాయి. ఎప్పుడో జూలైలో శాంపుల్స్ ఇస్తే సెప్టెంబర్ లో దీని గురించి బయట పెట్టడం ఏంటి అంటున్నారు. గీ శాంపుల్స్ లో కల్తీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంత టైం పడుతుందా? ఈవెన్ కొంతమందికి నెయ్యి కల్తీ అనేది ఎలా జరుగుతుందో కూడా తెలియదు. అసలు యానిమల్ ఫ్యాట్స్ నెయ్యిలో ఎందుకు కలుపుతారు అంటున్నారు. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే సిబిఎన్ గారు ఈ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత ట్విట్టర్ లో ఓ ల్యాబ్ రిపోర్ట్ అనేది ఫుల్ హల్చల్ అయిపోయింది. గత 24 గంటలుగా ఆ ల్యాబ్ రిపోర్ట్ అనేది ఫేక్ అని ఓ నేషనల్ లెవెల్ జర్నలిస్ట్ విపరీతంగా ప్రచారాలు చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది అర్థం కావట్లేదు. మనం ఈ విషయంలో క్లారిటీకి రావాలంటే ఫస్ట్ యానిమల్ ఫ్యాట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి కల్తీ అనేది అసలు ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం నిజంగానే నెయ్యి కల్తీ అయ్యిందా లేదా అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఇంకా నెయ్యి కల్తీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి నెయ్యి రూమ్ టెంపరేచర్ లో ఇలా సాలిడ్ గా ఉంటుంది. వేడి చేస్తే కరిగి ఆయిల్ అవుతుంది. నెయ్యి యొక్క కెమికల్ కాంపోజిషన్ చూసుకుంటే 99% ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, ట్రాన్స్ ఫ్యాట్స్ అని, ఇలా రకరకాల ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. వాటిని డీప్ గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏ ఫ్యాట్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటాయనేది తెలుసుకోవాలి. ఇంకా అసలు మ్యాటర్కి వస్తే జంతువుల నుంచి నూనెలు అసలు ఎలా తీస్తారు అండ్ జంతువుల నుంచి నూనెలు అనేవి ఎలా వస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువులో కొవ్వు అనేది ఉంటుంది, నథింగ్ బట్ ఫ్యాట్. అలాగే బర్రెలో, పందిలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ జంతువుల్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ బర్రె నుంచి వచ్చే కొవ్వుని బీఫ్ టాలో అంటారు అండ్ నెక్స్ట్ పంది నుంచి వచ్చే కొవ్వుని ల్యాండ్ అంటారు. మీరు కానీ ఈ రిపోర్ట్ చూసినట్లయితే ఈ రెండు అనేవి రిపోర్ట్లు ఉన్నాయి, బీఫ్ టాలో అండ్ ల్యాండ్ అని. అండ్ నెక్స్ట్ ఈ కొవ్వుని నెయ్యిలో అసలు ఎలా కలుపుతారు అనేది తెలుసుకోవాలి. ఈ జంతువుల్ని చక్కగా కోసి కొవ్వుకు కొవ్వు, మాంసానికి సపరేట్ గా చేసి పక్కన పెడతారు. ఆ తర్వాత కొవ్వుని కొన్ని రోజులు ఎండలో ఎండబెడతారు. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆ కొవ్వును ఒక గిన్నెలో వేసి నిదానంగా వేడి చేస్తారు. ఆ కొవ్వు అంతా ఆ వేడికి కరిగి ఆయిల్ లా తయారవుతుంది. ఇంకా నీట్గా ఒక జల్లెడ తీసుకొని నూనెకి నూనె, వేస్ట్ మెటీరియల్ కి వేస్ట్ మెటీరియల్ సపరేట్ చేసి ఒక జాడీలోకి తీసేస్తారు. అండ్ ఫైనల్ గా వచ్చే ఈ ఆయిల్ లాంటి అవుట్పుట్ నే యానిమల్ ఆయిల్ అంటారు, అంటే జంతువుల నూనె. ఇది ఒకవేళ బీఫ్ నుంచి వస్తే బీఫ్ టాలో అంటారు, లేదా పంది నుంచి వస్తే లర్డ్ అంటారు. అండ్ ఈ రెండింటి యొక్క కెమికల్ కాంపోజిషన్ చూసుకుంటే 99% ఫ్యాటే ఉంటుంది, అంటే సిమిలర్ టు గీ. కానీ రెండిట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి డిఫరెంట్ పర్సంటేజెస్ లో ఉంటాయి యాజ్ కంపేర్డ్ టు గీ, బీఫ్ టాలో అండ్ లర్డ్. ఈ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు. సో ఎక్సెప్ట్ దట్ రెండిట్లో 99% ఫ్యాటే ఉంటుంది. అందుకే వీటిని తీసుకెళ్లి గీలో కలిపినా చూసే వాళ్ళకి పెద్ద తేడా ఏం తెలియదు. కానీ రంగులో, వాసనలో, నిల్వ ఉంచే సమయంలో తెలిసిపోతుంది ఈ నెయ్యిలో ఏదో తేడా ఉందని. 99% ఫ్యాట్సే ఉన్నా యానిమల్ ఫ్యాట్స్ అనేవి విపరీతమైన వాసన వస్తాయి. రంగు కొంచెం తేడాగా ఉంటుంది. యానిమల్ ఫ్యాట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు గీలాగా. గీ టెక్స్చర్ పూసలుగా ఉంటుంది, కానీ యానిమల్ ఫ్యాట్ అనేది అలాంటి టెక్స్చర్ కలిగి ఉండదు. అంటే టేస్ట్ కూడా గీలా టేస్టీగా ఉండదు. యానిమల్ ఫ్యాట్స్ టేస్ట్ చాలా తేడాగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇలాంటి ఆయిల్ ని తీసుకొచ్చి గీలో కలిపితే తెలిసిపోతుంది కదా అని. తెలీదు. ఎందుకంటే ఇక్కడే మనోళ్ళు కెమిస్ట్రీని బాగా యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ని యూజ్ చేసి అది అసలు యానిమల్ ఆయిల్ లా కనిపించకుండా, వాసన రాకుండా దాన్ని తయారు చేస్తారు. ఒకవేళ నోట్లో పెట్టుకొని తిన్నా మనం గీ తిన్నప్పుడు, అంటే నెయ్యి తిన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో సేమ్ అలాంటి ఫీలింగే వచ్చింది. కాకపోతే గీలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఇందులో ఉండవు. పైపెచ్చు దీన్ని తింటే ఉన్న హెల్త్ కూడా పీకుద్ది. కెమికల్స్ ని యూజ్ చేసి అలా యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్ ని నార్మల్ గీలో ఎలా కలుపుతారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్మెల్, వాసన. ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ లవంగం, యాలకుల నూనెలు ఇందులో కలుపుతారు. దీని వల్ల జంతువు నూనెలో ఉండే చండాలమైన వాసన పోతుంది. అండ్ నెక్స్ట్ డైఎస్టైల్ అనే కెమికల్ ని ఇందులో కలుపుతారు. దీని వల్ల న్యాచురల్ గీకి ఎలాంటి మంచి అరోమా ఉంటుందో అలాంటి అరోమాని ఈ యానిమల్ ఆయిల్ కి డైఎస్టైల్ ఇస్తుంది. నెక్స్ట్ బటరీ టెక్స్చర్ రావడం కోసం, రిచ్ న్యాచురల్ ఫ్లేవర్ రావడం కోసం ఇథైల్ బ్యూటరేట్ అనే కెమికల్ ని యూజ్ చేస్తారు. స్వీట్ బటర్ టేస్ట్ రావడం కోసం వెనిలిన్ అనే కెమికల్ ని యూజ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి కలర్. ప్యూర్ కౌ గీ లేదా బఫెల్లో గీ అనేది గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆ కలర్ కోసం టెట్రజైన్ అనే సింథటిక్ డై లేదా సర్క్యుమిన్ ఆర్ ఎనాటో లాంటి న్యాచురల్ డైస్ ని ఇందులో కలుపుతారు. వీటి వల్ల యానిమల్ ఫ్యాట్స్ కి ఆ రిచ్ గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమల్సిఫైర్స్. ప్యూర్ గీ అండ్ యానిమల్ ఫ్యాట్స్ లో 99% ఫ్యాటే ఉన్నా, చూడ్డానికి ఒకేలా ఉన్నా, ఈ రెండింటిని కలిపినప్పుడు బానే ఉంటాయి. కానీ కాసేపటి తర్వాత దేనికి దానికి సెపరేట్ అయ్యి లేయర్స్ గా ఫామ్ అయిపోతాయి. ఇలా ఫామ్ అవడం వల్ల అది కల్తీనే అని తెలిసిపోతుంది. సో అలా అవ్వకూడదు. అలా రెండింటిని కలిపి ఉంచడానికి
చేయడానికి ఒక ఏజెంట్ అనేది కావాలి. ఆ ఏజెంట్ ని ఎమల్సిఫైయర్ అంటారు. దీనికోసం లెసిటిన్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. ఈ కెమికల్ గీని, యానిమల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ ఫ్యాట్స్ ని లేయర్లుగా సెపరేట్ అవ్వకుండా కలిపి ఉంచుతుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. మీరు ఏ ఫుడ్ మెటీరియల్ అయినా ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యేలా పెట్టినప్పుడు ఆ ఫుడ్ అనేది గాలిలోని ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి పాడవడం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ ని ఆక్సిడైజేషన్ అంటారు. ఈ యానిమల్ ఫ్యాట్స్ అనేవి చాలా తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. సో దానివల్ల అది కల్తీ అని తెలిసిపోయింది. అలా ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఈ యానిమల్ ఫ్యాట్స్ లో కలుపుతారు. బ్యూటిలేటెడ్ హైడ్రాక్సిటోలిన్ అనే కెమికల్ ని యాంటీ ఆక్సిడెంట్ గా ఈ యానిమల్ ఫ్యాట్స్ లో కలుపుతారు. దీనివల్ల ఈ కల్తీ నెయ్యి అనేది పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు అనేది వస్తుంది. ఫైనల్లీ ప్రిజర్వేటివ్స్. ఈ కల్తీ నెయ్యి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, పాడైపోయి కంపు కొట్టుద్ది. అందుకే దీనిలో సోడియం బెంజోయేట్ లేదా పొటాషియం సార్బేట్ అనే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ని కలుపుతారు. ఇవి గీలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవ్వకుండా చేస్తాయి. అండ్ ఆల్సో ఆ కల్తీ గీలోని చీప్ క్వాలిటీని బయటపడకుండా చేస్తాయి. ఇలా యానిమల్ ఫ్యాట్స్ ని గీలో కలిపి ఈ కెమికల్స్ వాడి నెయ్యిని కల్తీ చేస్తారు. అండ్ ఇలా కల్తీ చేసిన గీలో న్యూట్రిషన్ వాల్యూస్ అని ఉండవు. దానికి తోడు ఉన్న హెల్త్ కూడా సంకనాగిపోయింది. ఇలా కల్తీ చేసిన నూనె పొరపాటును కూడా మీరు కనిపెట్టలేరు. సమ్ టైమ్స్ ఈ ఫ్యాట్స్ ఎంత కాంప్లెక్స్ గా మిక్స్ అయి ఉంటాయంటే నార్మల్ టెస్ట్ యూజ్ చేసి వీటిని కనిపెట్టలేం ఇవి కల్తీయా కాదా అని. ఒకవేళ కనిపెట్టినా అందులో కల్తీకి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటనేది తెలుసుకోవడం చాలా కష్టం. సో అదనమాట. ఇప్పుడు వరకు నెయ్యి అనేది ఎలా కల్తీ చెయ్యొచ్చు అనేది చూసాం. ఇప్పుడు ఆ కల్తీ అయిన నెయ్యిని ఎలా కనిపెడతారనేది చూద్దాం. మన ఇండియాలో అయితే బేసిక్ గా కొన్ని టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బాడన్ టెస్ట్. వనస్పతి లాంటి కల్తీ పదార్థాలని నెయ్యిలో కలిపినట్లయితే ఈ టెస్ట్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్. కల్తీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ గీ కంటే ఫ్యాటీ యాసిడ్స్ కల్తీ నూనెలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలా ఈ టెస్ట్ ని యూజ్ చేసి ఫ్యాటీ యాసిడ్ పర్సెంటేజ్ కనిపెట్టినట్లయితే ఎక్కువ ఉంటే కల్తీ అయినట్లు. థర్డ్ వచ్చేసి రిచర్డ్ మ్యాసెల్ టెస్ట్ ఆర్ ఆర్ఎం వాల్యూ టెస్ట్. నెయ్యిలోని బ్యూటరిక్ యాసిడ్ లెవెల్స్ ని ఈ టెస్ట్ లో ఐడెంటిఫై చేస్తారు. ఆర్ఎం వాల్యూ ప్యూర్ గీకి ఎక్కువ ఉంటుంది. కల్తీ నెయ్యికి ఆర్ఎం వాల్యూ అనేది యాజ్ కంపేర్డ్ టు ప్యూర్ గీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా ఈ టెస్ట్ ద్వారా కల్తీ నెయ్యిని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫోర్త్ వచ్చేసి పోలన్స్కీ వాల్యూ. సేమ్ ఇది కూడా ఆర్ఎం వాల్యూ టెస్ట్ లాగే, కాకపోతే దీంట్లో యానిమల్ ఫ్యాట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంక ఇలా బిఆర్ వాల్యూ టెస్ట్ అని, యానిమల్ ఫ్యాట్ టెస్ట్ అని, ఫైటోస్టెరాల్ టెస్ట్ అని, యూవీ స్పెక్ట్రోస్కోపీ టెస్ట్ అని, అయోడిన్ వాల్యూ టెస్ట్, ఇలా చాలా రకాల టెస్టులు ఉన్నాయి. ఈ పైన చెప్పిన టెస్టులన్నీ రఫ్లీ 6 hours లోపే రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎక్కువ టైం పట్టదు. కానీ ఈ టెస్ట్ లో ఏ రకమైన ఫ్యాట్స్ అనేవి కలిపి కల్తీ చేశారనేది 100% కరెక్ట్ గా తెలియదు. అంటే ఈ టెస్ట్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేము. బట్ కల్తీ అనేది జరిగిందని మాత్రమే చెప్పగలం. అందులో ఏ పదార్థాలు యూజ్ చేసి కల్తీ చేశారనేది చెప్పలేం. అలా ఏ పదార్థాలు యూజ్ చేసి కల్తీ చేశారు అనేది చెప్పాలంటే ఆ శాంపుల్ యొక్క కెమికల్ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చేయాలి. దానికోసం చాలా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ టెస్టులు చేయాలి. మన ఇండియాలో చేసే టెస్ట్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ టెస్ట్. ఈ టెస్ట్ అనేది చాలా సెన్సిటివ్ టెస్ట్. ఈ టెస్ట్ లో ఫస్ట్ శాంపుల్ ని మిషన్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ మిషన్ అనేది హీలియం గ్యాస్ ని యూజ్ చేసి గీ శాంపుల్ లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని దేనికి దానికి సెపరేట్ చేస్తుంది. అంటే ఆ కల్తీ నెయ్యిలో ఎన్ని రకాల కెమికల్స్ ని యూజ్ చేశారు, ఎన్ని రకాల పదార్థాలు యాడ్ చేశారు అన్నది ఒక్కొక్క పదార్థాన్ని సెపరేట్ చేసేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఆ మిషన్ లో ఉండే సెన్సార్ అనేది ఏ పదార్థాలు ఏంటి అని చెప్పి అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. లైక్ ఇలాగా ఈ టెస్ట్ అనేది సో శాంపుల్ కాంప్లెక్సిటీని బట్టి 1 to 2 days అనేది పడుతుంది రిజల్ట్ రావడానికి. అడల్టరేటెడ్ మెటీరియల్ బాగా కాంప్లెక్స్ గా ఉంటే 1 week దాకా కూడా టైం పడుతుందంట. సో ఇది కల్తీని కనిపెట్టే విధానాలు. ఇక్కడ దాకా ఇవి కల్తీ చేసే విధానాలు, కల్తీ చేసిన నెయ్యిని ఐడెంటిఫై చేసే పద్ధతులు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఎప్పుడో జూలైలో శాంపుల్స్ పంపిస్తే సెప్టెంబర్ లో వాటి గురించి రివీల్ చేయడం ఏంటి, ఎందుకు అంత లేటు? నేను ఆల్రెడీ చెప్పా, అడల్టరేట్ అయ్యింది అని చెప్పడం అనేది ఈజీ. కానీ ఏ పదార్థాన్ని దాంట్లో యూజ్ చేసి అడల్టరేట్ చేశారనేది కాంపోజిషన్ అనాలిసిస్ చేసి చెప్పాలి. దానికి చాలా టైం అనేది పడుతుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో శాంపుల్స్ టెస్ట్ చేశాక ఎందుకన్నా మంచిది అని చెప్పి సరిగ్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ శాంపుల్స్ ని సెంటర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆర్ CALF కి పంపారంట. ఇది గుజరాత్ లో ఉందంట. అండ్ వీళ్ళు కూడా ప్రాపర్ గా ఈ శాంపుల్స్ ని అనాలిసిస్ చేశాక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేశాకే సిబిఎన్ గారు ప్రెస్ ముందు దీన్ని అనౌన్స్ చేశారని అంటున్నారు. ఈ రోజు శాంపుల్ ఇచ్చి 10-15 రోజుల్లో చెప్పడానికి ఇదేం సింపుల్ ఇష్యూ కాదు. సరిగ్గా ప్రూఫ్స్ లేకుండా ప్రెస్ ముందుకు వస్తే రాష్ట్రం బరువు పోతుంది. పొలిటికల్ హిస్టరీలోనే ఓ
పొలిటికల్ పార్టీపై వచ్చిన అతి పెద్ద ఎలిగేషన్ ఇది. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ల్యాబ్ రిపోర్ట్ అనేది ఓల్డ్ రిపోర్ట్ అని, ఇది రిజెక్ట్ అయిన నెయ్యి తాలూకా రిపోర్ట్లు అని చెప్పి, అసలు ఆ గీలో అడల్టరేషన్ అనేది జరగలేదని చెప్పి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో బలగుద్ది చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది సిబిఎన్ గారికి, టీటీడీ ఈఓకే తెలియాలి. నేను ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అనాల్సి వస్తే ఇద్దరిని అనాలి. ఏనేమో ఒత్తెలిగిచ్చి వదిలేశాడు, ఈ ఇష్యూ మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని సొసైటీలో తీసుకురాలేదు. సిబిఎన్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆయన ఏజ్ కి, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు కాబట్టి దీని ఫాల్స్ ఎలిగేషన్ అని అనలేకపోతున్నారు. కాసేపు ఈయన తీసి పక్కన పెడితే ప్రీవియస్ గవర్నమెంట్ తిరుపతిని అయితే సర్వనాశనం చేసింది. లిటరల్లీ ఆ వైభవం అయితే పోయింది. ఇంకా లడ్డూ విషయానికి వస్తే క్వాలిటీ అయితే పోయింది, ఆ టేస్ట్ అయితే లేదు. దానికి తోడు సెప్టెంబర్ 19న తిరుపతి వెళ్ళొచ్చిన భక్తులు లడ్డూ తెచ్చుకున్నారు. ఆ లడ్డులో అంబర్ అనే పొగాకు ప్యాకెట్ వచ్చి, ఇంక ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ మీద ఎలిగేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు నేను 3 times తిరుపతి వెళ్ళొచ్చాను. చిన్నప్పుడు చూసిన తిరుపతికి ఇప్పుడు చూసే తిరుమలకి అసలు సంబంధం లేదు. ఆ గ్లోరీ అయితే పూర్తిగా పోయింది. తిరుమల వెళ్ళొచ్చిన ఏ భక్తుడిని అడిగినా ఈ విషయం చెప్తాడు. నేను ఒక్కడిని అతీతం కాదు. ఇక్కడ నేను మోర్ దెన్ పొలిటికల్ పార్టీస్ కంటే హిందువులనే అనాలనుకుంటున్నాను. సెక్యులర్ ముసుగు వేసుకొని సింపుల్ గా కన్వర్ట్ అయిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల అనేది ఎంత పవిత్రమైన ప్రదేశం అంటే దాంతో వీళ్ళు ఆటలాడుకున్నారు. అసలు కలిపారని ప్రాపర్ గా ప్రూవ్ అయిందంటే మాత్రం ఈ పార్టీ ఇంక ఉండదు. రాంగ్ ఎలిగేషన్స్ వేసి ప్రజల ఎమోషన్స్ తో ఆడుకున్నారని తెలిస్తే మాత్రం ఈయనకి ఇదే లాస్ట్ సీఎం పదవి అవుతుంది. తిన్నగా నిజాన్ని బయటికి తీసుకొస్తే వీళ్ళకే మంచిది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జోలు, 7 కొండల జోలు వెళ్ళినోళ్ళు గతి ఏమైంది అనేది ఈయనకి క్లియర్ గా తెలుసు. ఈయనకైతే ఇంకా క్లియర్ గా తెలుసు. సో కాబట్టి ఈ మ్యాటర్ ని ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత మంచిది.